నమస్కారం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు, భారతదేశంలోని అత్యంత సీనియర్ రాజకీయ నాయకులు, రాజనీతిజ్ఞులు, విజనున్న నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి 78వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఆయన శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి అనపర్తిలో వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. అనపర్తి నియోజకవర్గం ప్రజల తరఫున, కూటమి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మొట్టమొదటగా 75వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ భారతదేశంలోనే అత్యంత సీనియర్ అయ్యింది. వరుసగా ఒక నాయకుడు గెలుపు అందుకోవడం అనేది సామాన్యమైన విషయం. కానీ ఒకసారి ఓడి మరలా గెలవడం, ఒకసారి ఇబ్బందులు పడుతూ మరలా ముందుకు రావడం, అది ఒక చంద్రబాబు నాయుడు గారికే సాధ్యమైంది. అదేవిధంగా ఇవాళ ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలని ఆ రోజు అవహేళన చేసిన నాయకులు ఇవాళ 20-25 సంవత్సరాల క్రితం ఆయన ఏదైతే ఆలోచించాడో ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ కళ సాకారమైంది. అదేవిధంగా ఈరోజు అమరావతిని అభివృద్ధి పరచాలి, ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేయడం, పోలవరాన్ని పూర్తి చేయాలని ఆలోచించడం, వనకచర్ల ద్వారా ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేయాలని ఆలోచన చేయడం, ఇటువంటి ఆలోచనలు చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యం. అటువంటి మహానుభావుడు మరింత కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాలని, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరొక్క మారు వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ